జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, తెలుగు యువత జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రాంబొట్ల నాయుళ్ల కాంస్య విగ్రహాలను నేడు ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల విగ్రహాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, రాంబొట్ల నాయుడు విగ్రహాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను దామచర్ల సోదరులు జనార్దన్, సత్య కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పచ్చవ గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంత టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా బీసీ జనార్దన్ రెడ్డి గారిని కోరుచున్నాము. రాష్ట్ర మాజీ మంత్రులు దామచర్ల ఆంజనేయుల విగ్రహాన్ని పార్లమెంట్ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని దామచర్ల ఆంజనేయుల గారి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. సెంట్రల్ విగ్రహం కనిగిరి శాసనసభ్యులు పార్లమెంట్ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని దామచర్ల ఆంజనేయుల గారి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. రాంబొట్ల నాయుడు గారి విగ్రహాన్ని దామచర్ల జనార్దన్ రావు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాము. రాంబొట్ల నాయుడు గారి విగ్రహాన్ని దామచర్ల ఆంజనేయ జనార్దన్ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాము. జోహార్ దామచర్ల, జోహార్ రాంబొట్ల నాయుడు గారు, జోహార్ రాంబొట్ల నాయుడు గారు, జోహార్ రాంబొట్ల గారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ, దామచర్ల వారి కుటుంబం, మన మంత్రి స్వామి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం,
రెండోటి పరిశీలకులు అనగా స్వామి గారిని వేదిక మీద వేస్తున్నాము. రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ అందరూ గారిని కోరుతున్నాము. మాజీ ఎంపీటీసీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.